హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. శిలలు శిల్పాలు 4వ భాగం. శైలజ అంచనా తప్పు కాలేదు. గిరిజ శేషాద్రిలు ఎడపెడే ముఖాలే కాదు, చాలా తీవ్రంగా ఘర్షణ పడ్డట్టుగా ఉన్నాయి ముఖాలు. ఓ కులాసాయేనా? ఏదో లాంఛనంగా పలకరించి బయటకు వెళ్ళిపోయాడు శేషాద్రి. భోజనం మధ్యలో విసిరి పారవేయబడ్డట్లు బోర్లా ఉన్న పల్లెం, నేల అంతా చిమ్ముకొని ఉన్న అన్నం కూరలు, వాటిని విషాదంగా చూస్తూ నిర్ఘాంతపోయినట్లు నిలబడి ఉన్న గిరిజ శైలజను నీరసంగా ఆహ్వానించింది. ఏమిటి రణరంగం? ధైర్యం చేసి అడిగింది గిరిజను. రా, ఆ గదిలో కూర్చుందాం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పక్క గదిలోనికి దారి తీసింది గిరిజ. ఏమైంది గిరిజ, అలా ఉన్నావేం? పరీక్షగా చూస్తూ అడిగింది శైలజ. గిరిజ ముఖం చాలా వాడి లంకనాలు చేసినట్లే ఉన్నది. ఏదో శని పట్టిందే శైలు, మా బ్రతుకులకు ఎంత హాయిగా ఉండేవాళ్ళమో అంత ఏడవలసి వస్తూ ఉన్నది అంటూ ఉన్న గిరిజ గలంలో విరక్తి పొడచూపింది. ఏమీ కారణం లేదు. కూర బాగుండలేదట, చారు అసలే బాగుండలేదట, తినే పళ్ళెం విసిరికొట్టి వెళ్ళిపోయారు. కనుల నిండుగా నీరు. అంత మాత్రానికేనా? ఎలా ఉన్నా తినేసేవారు. ఎక్కువ శ్రమపడి ఉండకు, ఏదో ఒకటి తినేద్దామనే మనిషి ఎలా మారిపోయారో చూడు. ఆ వెనుక ఏదో కారణం ఉండకపోతుందా? సాలోచనగా చూసింది శైలజ. ఈ మధ్య నువ్వు ఇటు రావడం మానేశావు. నీకు విషయాలేమీ తెలియవు. ఏమిటో? తన కూతురికి పెళ్లి సంబంధం వంకన వాళ్ళ పెద్దక్క వచ్చి ఓ 20 రోజులు తిష్ట వేసింది ఇక్కడ. ఇంకేముంది, అన్యోన్యంగా ఉన్న మమ్మల్ని చూసి కళ్ళు కుట్టినట్లున్నాయి. ప్రతిదానికి వంకలు పెట్టి ఆయనకు ఎక్కించడం ప్రారంభించింది. అంటే ఏ విధంగా? ఈ మధ్య ఫ్రిడ్జ్ కొన్నాను. నా కట్నం డబ్బులోదే అనుకో, ఎవళ్ళ బాబులది కాదు. పెళ్లి నగలు కాక మరలా కొత్త రకంవి చేయించుకున్నాను. ఇంకా పెళ్లి కావాల్సిన చెల్లెలుండగా ఇలా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఎలాగా? పెద్ద కొడుకువి, నీవు బాధ్యతలు విస్మరించకూడదు. పరాయి వాళ్ళకేముంది, అలాగే ఉంటారు అని ఆయన చెవిలో ఒకటే నస. అది విని ఈయన ఓహో ఇది పరాయిదేమో సుమా అనుకున్నట్లున్నారు. నా ఎదురే ఇంత చెబితే ఇక చాటున ఏం చెప్పిందో ఊహించుకోవచ్చు. ఇదేం భోజనంరా బాబు, ఒక్కటి నోటికి ఎక్కట్లేదు. ఇంత సంపాదించి ఏం లాభం? నీకు సరైన తిండి కూడా లేదు అని రోజుకో రకం వంట చేసి పెట్టింది. ఆఖరకు నా ఒంట్లో బాగుండక పడుకుంటే ఆయన్ను తనతో పాటు సినిమాకు తీసుకుపోయింది. నేనే లోకం అన్నట్లు ఉండే మనిషి ఎలా మారిపోయారో చూడు. ఒకటా చెప్పడానికి? కళ్ళు తుడుచుకోసాగింది పదే పదే. ఒకటి చెప్పినంత మాత్రాన ఎలా వింటాడాయన? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అదే శైలు, నాకు అర్థం కాదు. మంచి చెడు వివేకతలు ఎరిగిన మంచి కుటుంబం నుండి వచ్చిన దాని కనుక భర్తను గీటు గీసి నిలబెట్టడం రాదు. వాళ్ళ మీద వీళ్ళ మీద కొండేలు చెప్పి మనుషుల్ని విడదీసి మన వైపుకు తిప్పుకోవడము రాదు. ఏదోలే, ఈ రాక్షసి పోయాక మళ్ళా హాయిగా ఉంటాం, 4 రోజులు నోరు మూసుకుందాం అనుకున్నాను. కానీ ఇది ఇంతగా కాపురాలు తీగల దిట్ట అని 4 యుగాలకు సరిపడ్డ కలతలు సృష్టించిపోగలదని నాకు తెలియలేదు. శైలజ ఎటూ మాట్లాడలేనట్టు నేల చూపులు చూస్తూ కూర్చున్నది. ఇంతకు ఆవిడకు మొగుడు సంసారము ఉన్నాయా, విధవదా అని అడిగింది. భర్త ఉన్నాడు. ఈవిడ ఊపిరి పీల్చుకోమంటే పీల్చుకుంటాడు, లేకపోతే మానివేస్తాడు. స్కూల్ కురాడికి ఇచ్చినట్లు రోజుకు రూపాయి డబ్బులు ఈవిడే లెక్క చూసి ఇస్తుంది. ఏ ఖర్చైనా అందులోనే. సిగరెట్లు వాళ్ళని వీళ్ళని అడుక్కొని దొంగచాటుగా కాల్చాల్సిందే గాని ఈ రాక్షసికి తెలిస్తే ఆ రోజు తిండి కూడా పెట్టదు. మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు మళ్ళీ. కథ బాగుందోయ్, శైలజ తన మామూలు ధోరణిలో అనేసింది. నీకు నవ్వులాటగా ఉందా శైలు? సారీ గిరిజ. నేరుగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే మనిషిలా ఆలస్యంగా రావడం ప్రారంభించారు. యథాలాపంగా అడిగితే కసురుకోవడం, కోపగించి భోజనం మానివేయడం కూడా మొదలైంది. నా అనుమానం ఆ రాక్షసి ఏవో చెడు స్నేహాలు కూడా మప్పిందో ఏమో అని. రోజు ఎక్కడికో ఒక చోటికి పోయేది. ఒక్కొక్కప్పుడు ఈయన్ని కూడా తీసుకొని వాడు నా స్నేహితుడు, వీడు ఒకప్పుడు నా క్లాస్మేట్ అంటూ కాస్త పొజిషన్లో ఉన్న ప్రతివాడు ఈమె చుట్టూ తిరుగుతాడు. అదేం పాడు స్నేహాలో నాకు అర్థం కాదు. మనము చదువుకున్నాం కానీ ఇలాంటి మగ స్నేహితులు ఉన్నారా? నేటి సమాజంలో బ్రతకడం రాని వాళ్ళమే గిరిజ మనం.
అంతే మరి. వివాహమైనప్పటి నుంచి కూడా నెల జీతం తెచ్చి నాకే ఇచ్చేవారు. నా చేతితోనే ఖర్చు చేసేదాన్ని. చిన్నపిల్ల తనకేం చేతనవుతుందన్నదట నా ఎదుటే. అంతే, ఏం చేసుకున్నారో ఏమో 2 నెలలుగా జీతం నాకివ్వడం లేదు. ఒకనాడు అడిగితే నన్ను లెక్కలు అడిగేంత దానివయ్యావా అంటూ ఎగిరిపడ్డారు. జలజల రాలిపోతున్నాయి కళ్ళ నీళ్లు. మరకతం సంగతి గుర్తుకు వచ్చిన శైలజ గుండె దడదడలాడింది. అసలే చాలా విసుగ్గా ఉన్నది గిరిజ. గోరు చుట్టుపై రోకలిపోటుగా ఉంటుందేమో మరకతం విషయం చెబితే. గిరిజ, ఇలా ఏడిస్తే లాభం లేదు, పురాణ కాలపు పతివ్రతలాగా. మరి ఏం చేయను? ఏమిటి ఈ మార్పుకు కారణం? నా తప్పేమిటి అని నిలదీసి అడుగు. నా కట్నం డబ్బు నా ఇష్టం, ఎవరు ఏడవక్కర్లేదని ఖచ్చితంగా చెప్పు. అతడి అక్కైనా సరే, అమ్మైనా సరే. నీకు తెలియదే బాబు, అంత ఖచ్చితంగా ఎలా మాట్లాడగలం? ఏం ఏమని చెప్పేది? ఆడదాన్ని, కోడల్ని, భార్యను అంత కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడలేదు. ఈ బంధాల్లో ఇరుక్కుపోయిన ఆడది. అలాగనుకుంటూ ముక్కు మూసు కూర్చో, అతడింకా విరవిగుతాడు కోపంగా అన్నది. అంతగా బ్రతకడం కష్టం అనిపిస్తే చస్తాలే, నేను మాత్రం ఎవరితోనూ పోట్లాడలేను. నువ్వు నా మతి ఇంకా పోగొట్టకు, అసలే పిచ్చెక్కి ఉన్నాను. చివుక్కుమన్నది శైలజకు. స్నేహంతో మేలుకోరి చెప్పాను కానీ మతి పోగొడతానా నేను? ఏదో అన్నదిలే, మనసు బాగుండక అని సరిపెట్టుకున్నది. కానీ అన్నంత పని గిరిజ చేయగలదని మాత్రం ఎంత మాత్రం ఊహించలేకపోయింది. ఒక మధ్యాహ్నం వేళ అన్యమనస్కంగా పడుకొని ఉన్న శైలజ తలుపు దబదబా బాదుతున్న శబ్దానికి తత్తరపాటుతో లేచింది. శైలజ గారు! తలుపులపై అధికమైన శబ్దంతో పాటు ఆతృతగా ఆలస్యం భరించలేనట్లు పిలుస్తూ ఉన్న పురుష కంఠం కూడా వినవచ్చింది. తలుపు తీస్తూనే చలపతిని చూసి ఆశ్చర్యపోయింది. యూనివర్సిటీ అంతా వెతికి వచ్చాను అంటూ ఉన్న చలపతిని విస్మయంగా గాబరాగా చూసింది శైలజ. చెమటలు కారిపోతూ కంగారుగా మాట్లాడుతూ కార్లో వచ్చిన కాలి పరుగున వచ్చిన వాళ్ళ ఊగరుస్తూ ఉన్నాడు. ఏమిటలా ఉన్నారు? అసలే నీరసంగా ఉన్న శైలజ మరింత నీరసంగా అడిగింది. మాటలకి టైం లేదు, ఉన్న పలంగా నడవండి, కారెక్కండి, గిరిజ గారు హాస్పిటల్లో ఉన్నారు. కారు శరవేగంతో దూసుకుపోయింది. ఏమిటి? ఏం జరిగింది? 3 సార్లు అడిగింది శైలజ. నాకు తెలియదు, అదొక ప్రైవేట్ నర్సింగ్ హోమ్. ఏమైంది గిరిజ? ఏమిటే ఇది? ఆత్రంగా కళ్ళ నీళ్ళతో ప్రశ్నిస్తూ గిరిజ పక్కలో కూర్చున్నది శైలజ. విపరీతమైన బాధ ఏదో తినివేస్తూ ఉన్నట్లుగా అశాంతితో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కనుగుడ్లు విపరీతంగా తిప్పుతూ ఉన్న గిరిజ శైలజను గుర్తుపట్టింది. వచ్చావా? థ్యాంక్స్. వచ్చాను గిరిజ. ఏమైంది నీకు? గిరిజ చేతులను 2 చేతుల్లోనికి తీసుకున్నది. కానీ బాధతో మెలికలు తిరిగిపోతున్న గిరిజ ఒక్క సెకను కూడా సరిగ్గా ఉండడం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఈ పాడు ప్రపంచం నాకు బాగుండలేదు, ఆయాసంతో రొప్పుతూ చెప్పింది గిరిజ. అదిరిపాటుతో తల తిప్పి చూసింది శైలజ. ఇది నిజమేనా అన్నట్లు. గిరిజకు తలదిక్కున నిలబడి ఉన్న శేషాద్రి కందిన ముఖాన్ని పదే పదే తుడుచుకుంటున్నాడు. కానీ కంట నీటి చుక్క కూడా లేదు. ఏమిటిది? గిరిజకు మతి సరిగా ఉన్నదా? నిలదీసినట్లే అడిగింది శైలజ. ఇప్పుడు శేషాద్రి నుంచి ఏ మాట లేదు. గిరిజ అన్నది. మతి ఉంది, పోలేదు. ఆడదానికి ఆడదే శత్రువైన ఈ దిక్కుమాల లోకం నాకు అక్కర్లేదు. అంతకంతకు మాట్లాడడం కష్టంగా ఉన్నది. నేను విషం తాగేశాను అన్నది అతి ప్రయత్నం మీద. శైలజ ముఖం కఠినంగా మారిపోయింది. ఛీ, ఇంత పిరికిదానివి అనుకోలేదు. మీ అమ్మ నాన్న ఎంత ఏడుస్తారు? ఎందుకు తాగావసలు? వాళ్ళలాంటి వాళ్ళు చాలామంది ఏడుస్తున్నారులే ఈ దేశంలో. డాక్టర్ ఏది? ఆత్రంగా అడిగింది శైలజ శేషాద్రిని. లాభం లేదట, ఎండ్రిని త్రాగింది. వేలాది ప్రశ్నలు రేగాయి శైలజ మస్తిష్కంలో. అడగడానికి నోరు అసలు లేవకుండా ఉన్నది. గొడవ చేయకు శైలు, పోస్ట్ మార్టంలవి నాకు ఇష్టం లేదు. మా వాళ్లకు ఇది తెలియనీయకు. బలవంతంగా చచ్చిందంటే మరింత ఏడుస్తారు. చిచి. ఓ వంక కనుల నీరు కారిపోతూ ఉన్నా మరో వంక చాలా కోపంగా మారిపోయింది శైలజ. చిచి, ఐ హేట్ యూ లైక్ ఎనీథింగ్. చావు తప్ప దారి దొరకలేదా నీకు? అంతకంతకు నీరసమైపోతోంది గిరిజ కంఠం. శరీరం నలుపు అధికమవుతున్నది.
ప్లీజ్ శైలు. నీరసహాసం గిరిజ పెదవులపై. ప్లీజ్ లవ్ మీ, డోంట్ హేట్ మీ. ఇంత తెలివి తక్కువదానవో పిరికిదానివి అనుకోలేదు. శైలజ దుఃఖిస్తూనే మరో వంక సాధిస్తూ ఉన్నది. పిరికిదానివి నువ్వు. నేను జీవితాన్ని అనుభవించాను. నువ్వు భయపడుతున్నావు. నన్ను చూసి అందరి బ్రతుకులు ఇలాగే ఉంటాయనుకోకు. వివాహం చేసుకో శైలు. మగవాళ్ళు మంచివాళ్లే. ఆడదే సాటి ఆడదానికి శత్రువు. గిరిజ కనుపాపల కదలికలు నిలిచిపోయాయి. అశాంతిగా కొట్టుకున్న దేహం శాశ్వత విశ్రాంతిని పొందింది. గిరిజ, నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోయించవద్దు. అంత్యక్రియలు మీరే సవ్యంగా చేయండి అని కోరింది గిరిజ శేషాద్రిని నర్సింగ్ హోంకు వెళ్లే దారిలో. శేషాద్రి వంటి ఐశ్వర్యవంతునికి డబ్బుతో డాక్టర్ నోరు నొక్కడం కష్టమేమీ కాదు. పసుపు కుంకుమలతో వెళ్ళిపోయిన పుణ్యాత్మురాలు. ఆయువు తీరిపోయింది, వెళ్ళిపోయింది. భూమి మీద రుణం తీరిపోయింది. ఇది మాత్రమే లోకానికి తెలిసిన యథార్థం. నిప్పు లాంటి నిజం శైలజ, చలపతి, శేషాద్రి డాక్టర్ల మధ్య సమాధైపోయింది. అంత్యక్రియల ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. శేషాద్రి ముఖం చూడడానికి, మాట్లాడడానికి కూడా శైలజకు అసహ్యం అనిపించింది. అతడి దుఃఖం నటనగా, దొంగ ఏడుపుగా అనిపించింది. మరకతం విషయం తెలిసిందో ఏమో ఏమిటి? నిక్కంగా తెలిసి ఉండాలి. అందుకే భరించలేని బాధతో జీవితం అంతం చేసుకున్నది. స్నేహితమన్న పేరే గాని నిన్ను నేను, నన్ను నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేదే గిరిజ. నిజమేమిటో, కనీసం నీ బాధ ఏమిటో నాకైనా చెప్పకపోయావు కదూ. మీరు గిరిజ గారిని చూసి ఎన్నాళ్ళైంది? ఎప్పుడు కలుసుకున్నారు? ఒక తాపున ఉదాసీనంగా నిలబడిపోయిన శైలజను అడిగాడు చలపతి. నెల పైగా అవుతోంది. ఊళ్ళో లేరా? లేను. మా నాన్నగారు హఠాత్తుగా పోయారు. నిన్ననే ఊళ్ళోకి వచ్చాను. ఈరోజు ఇంట్లోనే ఉన్నాను. నాన్నగారి మరణంతో ఏర్పడిన సమస్యలు, తలెత్తిన కలతలు చదువు మీదికి దృష్టి పోనీయడం లేదు. ఓ సారీ, నాకు తెలియదు. గిరిజను మీరెప్పుడు చూశారు? ఎందుకు ఇలా చేసిందంటారు? చలపతి ఒక్క క్షణం ఆలోచించాడు. ఏమో, ఎవరికి తెలుస్తుంది. 4 రోజుల క్రితం చూశాను. బాగానే ఉన్నారు మరి. అంతలో లోపల ఏవో వాగ్వాదాలు వినరావడంతో చలపతి, శైలజలు మాటలు కట్టిపెట్టి అటు నడిచారు. తల వాల్చుకు నిలబడిన శేషాద్రి ఏవో శాసనాలు విసురుతూ ఉన్న అతడి తల్లి నిలబడి ఉన్నారు. మీరెవరు ఏమి చెప్పబోకండి. 30 ఏళ్ళైనా లేని నా బిడ్డ ఇవన్నీ భరించలేడు. వాడు చేయడు ఖండితంగా అంటోంది శేషాద్రి తల్లి ఉగ్రస్వరూపాన. మరి ఇక కావలసిన వాళ్ళు అయిన వాళ్ళు ఎవరూ లేరాయే? భార్యకి అంత్యక్రియలు భర్త చేయకపోతే ఎవరమ్మా చేసేది? అంత్యక్రియలు జరిపించడానికి వచ్చిన బ్రాహ్మణులలో పెద్ద ఆమెకు నచ్చచెప్ప ప్రయత్నిస్తున్నాడు. అదంతా నాకు తెలియదు. ఎవరో ఒకరు కానివ్వండి. కావాలంటే మరికొంత డబ్బు ఎక్కువ ఇస్తాం. బిడ్డా పాపలతో కలకాలం కలకల్లాడవలసిన వాడు ఈ ఒళ్ళకాడు పనులు చేయడు అరుస్తోంది ఆవేశంగా. అయ్యో కోడలా, ఇంతలోనే నీకు 100 ఏళ్ళు నిండాయటి అని అంతకు పావుగంట ముందే బుడిబుడి దీర్ఘాలు తీసిన ఆ వృద్ధురాలి అఘాయిత్యపు మాటలకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా తల వాల్చుకొని నిలబడి ఉన్నాడు శేషాద్రి. శైలజ అశ్రుపూడిత నయనాలతో చలపతి దశ చూసింది. ఆఖరికి గిరిజను అనాథ ప్రేతంలాగా చేస్తారా? ఏమిటిదంతా? భోరుమంటూ ముఖాన్ని 2 చేతులతో కప్పుకున్నది. చలపతి గంభీరంగా శేషాద్రి దశ నడిచాడు. తయారుకా, నువ్వే చేయాలి. వదిన గారి ఆఖరి కోరిక అది. తర్కాలు అనవసరం. మరలా శేషాద్రి తల్లి రయ్యన లేచింది, ఏదో బడబడ వాగుతూ. చలపతి అతి సూటిగా వాడైన మాట చెప్పాడు ఆమె నోరు ముయించడానికి. ఇలా జరిగినట్లు తెలిస్తే అందరూ అనుమానపడి ఇది ఆత్మహత్య కాదు హత్య అని అందరి బ్రతుకులు వీధిలోకి లాగే ప్రమాదమున్నది. త్వరగా జరగనీయండి, జరగవలసినది అంటూ అటు అప్రయోజకుల్లా నిలబడిన శేషాద్రి వైపు నడిచాడు. పద, నువ్వే చేయాలి. ఇన్నాళ్ళ సహజీవనం తర్వాత ఈ మాత్రమైనా నోచుకోలేదా వదిన గారు నీ నుండి? నాకు వివాహం కాకపోయినా తెలిసినంత వరకు చెబుతున్నాను. ప్రతి స్త్రీ భర్త చేతుల మీదుగానే దాటిపోవాలని కోరుకుంటుందట. ఒక విధంగా బలవంతంగానే గెంటుకుపోయాడు శేషాద్రిని చలపతి. అంత దుఃఖంలోనూ శైలజకు చలపతి పెద్దరికపు మాటలు ఆశ్చర్యాన్ని, గౌరవాన్ని కలిగించాయి. దహన భూమికి స్త్రీలెవరూ వెళ్ళరాదని ఎవరు చెప్పినా శైలజ వినిపించుకోలేదు.
ఏదో ఒకనాడు అందరూ వెళ్ళాల్సిన వాళ్ళే అక్కడికి. నాకు అలాంటి భయాలు లేవు. నా ప్రియ స్నేహితురాల్ని ఈ రోజు దాటాక ఇక చూడలేను కదా. గిరిజ దేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అవుతూ ఉంటే శైలజ కదిలి కదిలి ఏడవసాగింది. చదివిన చదువు, వివేకం, ఈ స్నేహాలు, బంధాలు, మమతలు, మమకారాలు అన్నీ ఏమయ్యాయి? ఎక్కడికి పారిపోయావు గిరిజ? ఒక చెట్టు మానుని ఆనుకొని కుమిలి కుమిలి ఏడవసాగింది. చలపతి హృదయం ద్రవించింది. గిరిజ శైలజల స్నేహం అతనికి తెలుసు. చూడండి, ఏడ్చి ఏమిటి లాభం అంటూ తన తలపై ఎవరో ఆప్యాయంగా స్పృశించడం ఆమె గ్రహించింది. కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియగల స్థితిలో లేదు. దుఃఖ వివశతతో ఉన్నందువలన ఎంతకు ఆమె దుఃఖం తగ్గడం లేదు. శైలజ, ఇటు చూడండి. బలవంతంగా ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. దుఃఖ సమయంలో మానవులకు బలమైన ఆలంబన, అశ్రువులను ఒత్తే చల్లని హస్తము అవసరం. తన కన్నీటి ధారలను తుడుస్తూ ఓదార్పు వచనాలు పలుకుతూ ఉన్న చలపతి గుండెలలో ముఖాన్ని దాచుకున్నది శైలజ పసిపిల్లవలే. శైలు, చదువుకున్నవారు, అన్నీ తెలిసినవారు, మీకు నేనేం చెప్పేది? తన చెవి వద్ద పలుకుతూ ఉన్న ఆ మంద్ర గంభీర స్వరం అతి ఆత్మీయంగా వినిపించింది శైలజకు. ఆ ఖనన భూమికి అల్లంత దూరంలో ఆగిన కారు వరకు తనను భుజం చుట్టూ చేయి వేసి హత్తుకు నడిపించినది ఒక పరాయి పురుషుడని గాని, అది ఇతరులు గమనిస్తున్నారని గాని ఆమెకు తెలియదు. రుద్రభూమి నుండి తిరిగి వచ్చిన వారిని చూస్తూనే శోకాలు హెచ్చించింది. ఆఖరి చూపుకైనా నోచుకొని గిరిజ తల్లి. సూడిదలిచ్చి 7వ నెలన తీసుకువెళ్దాం అనుకున్నామే అమ్మా, ఇంతలోనే నీకు ముంచుకొచ్చిందటే. నిన్ను కూడా తీసుకుపోవడానికే ఆ మాయదారి పిల్ల కడుపున పడిందటే. అప్పుడు తెలిసింది శైలజకు, గిరిజ గర్భవతి కూడానా? ఎంత పని చేసింది? గిరిజ తల్లిదండ్రులకు నిజం చెప్పివేయాలని ఆవేశం కలిగింది శైలజకు. కానీ నిగ్రహించుకున్నది ఎలాగో. నా కొడుకు బతుకును చీక చేసి పోయావే కోడలా. కోడలిపై ఎంతో ప్రేమ పొంగి పొరలుతూ ఉన్నట్లే రాగాలు తీస్తూ ఉన్నది గిరిజ అత్త. శేషాద్రి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు చీకటి గదిలో కూర్చొని. నీచులు ఎలా నటిస్తున్నారు తల్లి కొడుకు, ఎంతకైనా తగుదురు. ఎంతైనా అసహ్యం కలిగింది శైలజకు లోలోన. ఓ వంక దుఃఖం నటిస్తూనే మరో వంక ఇల్లంతా కాపలా కాస్తూ ఎవరికీ అనుమానం కలగకుండా గిరిజకు అభాషణే చనిపోయిందని నమ్మకం కలిగేలా చెబుతూ ఉన్నది గిరిజ అత్త. గిరిజ తల్లి దుఃఖానికి అంతులేదు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది ఒక మూల. గిరిజ ఉన్నప్పుడు ఎంతో స్వతంత్రంగా తిరిగిన ఆ ఇల్లు ఎంత పరాయిదిగా కనిపిస్తూ ఉన్నది. ప్రతి గది, ప్రతి వస్తువు గిరిజ స్పర్శను ఎరుగును. గిరిజ కథను ఎరుగున్నవి. ఎవరు ఎరగని గిరిజ బాధను ఎరుగున్నవి. ఎంత అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారో ఆరంభంలో. ఆ అన్యోన్యతను చూసి తానెంత మురిసింది. ఆనాటి ఆ దంపతుల అన్యోన్యత ఎరుగున్న వారెవరైనా ఊహించి ఉంటారా గిరిజను ఇలా ఆత్మహత్యకు దారి తీయించే సంఘటనలు జరగగలవని? ఒక్కొక్క విషయం జ్ఞప్తికి వచ్చిన కొలది శైలజ దుఃఖం అధికం కాసాగింది. పరామర్శకు వచ్చిన ఇరుగు పొరుగు వాళ్ళంతా వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు కాక అక్కడ మిగిలినది శైలజ, చలపతిలు మాత్రమే. అప్పుడు గుర్తుకు వచ్చింది శైలజకు, చాలా రాత్రి అయిందని. ఇప్పుడెలా వెళ్ళేది? ఇక్కడ ఉండాలని లేదు, ఉండి చేయవలసిందేమీ లేదు. తన గిరిజ పోయాక అక్కడ ఇక ఉండగల స్వతంత్రము లేదు, ఉండాల్సిన అవసరము లేదు. బయట ఏదో వాహనం ఆగడం, బిలబిల గందరగోళంగా మనుషులు లోపలికి రావడము జరిగింది. వచ్చిన వాళ్ళని చూసి గిరిజ తల్లి, అత్త మరలా శోకాలు పెట్టారు. శైలజకు గుర్తు వచ్చింది. వాళ్ళు శేషాద్రి అక్కలు, తమ్ముడు, ఇంకా ఎవరో దగ్గర వారును. అరే ఏమిటి, ఏం జరిగింది ఇంతలోనే? వగేరా మాటల వల్ల వాళ్ళకి అసలు సంగతి తెలియదని 2 రోజులుగా ఇక్కడే తిష్ట వేసి ఈ తెల్లవారుజాముననే భగవద్ దర్శనానికి వెళ్లారని గ్రహించింది శైలజ. మేం వచ్చే వరకు ఉంచలేదేమిటి, దహనం అయిపోయిందా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్న కంఠాలు శేషాద్రి తల్లి చేసిన సైగతో నొక్కేసినట్లే అణిగిపోయాయి. పెరట్లోకి పోయి ఏవో గుసగుసలాడుతున్నారు. మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టనా? చలపతి ప్రశ్నకు ఈ లోకంలోనికి వచ్చింది శైలజ. ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన ఆ కళ్ళను, ముఖాన్ని సానుభూతితో చూస్తున్నాడు చలపతి. ఏడిస్తే పోయిన వాళ్ళు తిరిగొస్తారా? నడవండి, స్నానాలు చేయండి. రారా బాబు, శేషు రా నాయనా.
ముసలావిడ హడావిడి చేస్తోంది. శైలజ అక్కసు పట్టలేనట్లుగా కొనుక్కున్నది. కూతురు చస్తే అంత రాయిలా మాట్లాడతావా? చలపతి కంగారుగా చూశాడు లోపలికి బయటికి. ఎవరైనా చూస్తున్నారేమో అన్నట్లుగా. నడవండి, మనం వెళ్దాం అన్నాడు లేస్తూ. మౌనంగా లేచి అతన్ని అనుసరించింది. శేషాద్రికి చెప్పి వస్తారా? ఆ గదిలో ఉన్నాడు. శైలజ నుండి కఠినంగా వచ్చింది జవాబు. నేను మాట్లాడవలసిన మనిషి పారిపోయింది పైలోకాలకు. ఈ హంతకులతో మాట్లాడే అవసరం లేదు నాకు. చలపతి మరి తర్కించలేదు. కారు సాగిపోతూ ఉండగా అన్నాడు, మీరు ఇంటికి వెళ్ళి ఒంటరిగా గడపలేరు ఈ దుఃఖంలో. శైలజ మాట్లాడలేదు. ఇక్కడ నా స్నేహితులు ఒకరున్నారు, అక్కడికి తీసుకువెళ్ళమంటారా? అవసరం లేదు. ఒకరోజు పారిపోగలం దుఃఖం నుండి, 2 రోజులు పారిపోగలం. భర్తీ కాని శోకం జీవితాంతం మోయవలసిందే. చలపతి మరి తర్కించలేదు. ఇంటి ముందు కారు ఆగుతూ ఉండగానే అహల్య, కొండమ్మ తలుపులు తీసి ఆతృతగా మార్చి మార్చి చూడసాగారు చలపతిని, శైలజను. శైలజ ఎటూ చూడకుండా మౌనంగా తన భాగం తాళం తీసి లోపలికి వెళ్ళింది. ఆమె రమ్మనకుండానే చలపతి ఆమెను అనుసరించాడు. గదిలో లైటు వేసి చుట్టూ చూశాడు. ఉస్సూరు అనుకుంటూ కుర్చీలో కూలబడింది శైలజ. చలపతి మౌనంగా చేతులు కట్టుకొని అటూ ఇటూ పచాలు చేయసాగాడు. శైలజ, హోటల్ నుంచి ఏమైనా తెచ్చిపెట్టనా? తింటారా? మృదువుగా అడిగాడు. వద్దన్నట్లు తలతోనే సూచించింది. లోపల ఏం జరుగుతుందో చూడాలన్న ఆతృతను అణుచుకోలేని కొండమ్మ నేరుగా లోపలికి వచ్చేసింది. ఒకసారి కళ్ళు చికిలించి చలపతి వైపు చూసింది. ఏమమ్మా అలా ఉన్నావు? మళ్ళీ మీ తండ్రి గారు గుర్తుకొచ్చారా? ఏం చేస్తాను చెప్పు? ఆప్యాయత ఒలికిస్తూ శైలజ సరసని కూర్చున్నది. శైలజ మాట్లాడలేదు. తల 2 చేతులతో పట్టుకొని కూర్చున్నది. కాస్త అన్నం కూరలు ఉన్నాయి, తెచ్చిపెట్టనా? తింటావా? వద్దు, అయింది నా భోజనం కఠినంగా అన్నది శైలజ. పొద్దుపోయింది పాపం, మీరు వెళ్ళి పడుకోండి. నా ఏడుపు ఎవరూ తీర్చగలది కాదు. మరేమీ మాట్లాడేందుకు కనిపించక వృద్ధురాలు నడవలేక బయటికి నడిచింది, చలపతి దశ తిరిగి తిరిగి చూస్తూ. శైలజ, చలపతి కూడా గమనించారు గది కిటికీ పక్కగా తారట్లాడుతూ ఉన్న అహల్యను. శైలజ లేచి నిర్మోహమాటంగా కిటికీ తలుపులను పెద్ద శబ్దంతో మూసివచ్చింది. అవతల అసంతృప్తితో 2 కంఠాలు గొనుక్కోవడం వినవచ్చింది. 5-10 నిమిషాల నిశ్శబ్దం తర్వాత చలపతి బయటికి వెళ్ళిపోయాడు, ఏమీ మాట్లాడకుండానే. తలెత్తి చూసిన శైలజకు టేబుల్ మీద అతడి కారు తాళాలు కనిపించాయి. కారు వదిలి నడిచి వెళ్తున్నాడు ఎక్కడికి? పావుగంట అనంతరం చేతిలో బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు, అరటి పండ్లతో తిరిగి వచ్చాడు. శైలజ అభ్యంతరం చెప్పేలోగాని వాటిని ఆమె పక్కనే మంచం మీద ఉంచుతూ కుర్చీ దగ్గరగా ఈడ్చు కూర్చున్నాడు. తిందాం రండి, నాకు తినాలని లేదు కానీ ఈ శరీరాన్ని, ప్రాణాన్ని నిలుపుకోవాలి కదా అంటూనే అరటిపండు ఒలిచి శైలజ చేతికి అందించాడు. ధిక్కరించలేదు శైలజ. అతడి ఆత్మీయత ఆమె హృదయాన్ని కదిలింపచేసింది. మన ఇద్దరి పరిచయానికి కారణభూతురాలైన గిరిజ జీవితం ఇలా అంతమవుతుందని కలలో కూడా అనుకోలేదు అన్నది హఠాత్తుగా తినడం ఆపుచేసి. చలపతి నుండి సమాధానంగా ఒక్క నిట్టూర్పు మాత్రమే వినవచ్చింది. చేతులా చంపనవసరం లేదు. ఎదుటి వ్యక్తి జీవితంపై ఆశ నశింపజేసేంత విరక్తి కలిగేట్లు ప్రవర్తించిన వాళ్ళు హంతకుల కిందే జమ ఆవేశంగా అన్నది. ఒక్కసారి కళ్ళెత్తి చూసి మరలా వాల్చేశాడు చలపతి. శేషాద్రి మీ స్నేహితుడు, సాటి పురుషుడును. అతడి గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడరు మరి? అక్కస్సుగా అడిగింది. ముఖభావాలను కప్పిపుచ్చడానికి అన్నట్లు చలపతి కూజాతో నీళ్లను వంపుకునే మిషతో అటు నడిచాడు. తాను త్రాగి మరో గ్లాసు శైలజకి ఇస్తూ మెల్లగా అన్నాడు, నేను జాతి పక్షపాతం చూపడం లేదు. ఏదో అపార్థం కలిగి ఉంటుంది అంతే. గిరిజగారు తొందరపడ్డారు. అతడి మాటలను రెట్టించింది శైలజ. శేషాద్రి మాత్రం చాలా నిదానంగా, న్యాయంగా ప్రవర్తించాడు కదూ, అదేనా మీ వాదం? ఏమైందో ఏమో తెలియదు మనకు. ఇక ఎన్ని అనుకుంటే ఏం లాభం? ఎలా అనుకోగలం?
బజార్ దాన్ని వెంటేసుకొని అచ్చోసిన ఆంబోతులాగా బజార్లో నిర్భీతిగా తిరుగుతూ ఉంటే నా కళ్ళతో నేను చూశాను. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఎవరూ తెలియచెప్పనవసరం లేదు. అటు భర్త గడ్డి తింటున్నాడనే బాధ, ఇటు వచ్చేపోయే దిక్కుమాలిన ముఖకు చాకిరీ చేస్తూ ఎదురు వాళ్ళ సాధింపులు వినాలి. విరక్తి పుట్టడానికి ఇంతకంటే ఏం కావాలి? కావలసిన బంధువులు దిక్కుమాలిన మూక కాదు కానీ, ఎందుకు కాదు? తనకు కావలసిన వాడు అయినవాడు భర్త. ఆ భర్తే తనవాడు కాకుండా పోయి భాగోతం ఆడుతూ ఉంటే ఇక భర్త తరపు వాళ్ళు దారిన పోయే గతిమాలిన మూకతోనే సమానం. పిరికిదద్దమ్మ వెదవు మూకను తరిమి వేయలేక ప్రాణం తీసుకున్నది. పైగా తనను తాను పొగుడుకుంటోంది. స్టూపిడ్. జీవితాన్ని చూసిందట తాను. చూసినది అనుభవించినది నిజంగా నరకమా జీవితమా? మాట్లాడరేం? నేల చూపులు చూస్తూ ఉన్న చలపతిని నిగ్గదీసినట్లే అడిగింది. రానియండి, మీ ఆవేశమంతా బయటికి రానియండి. అతి నిదానంగా అంటూ ఉన్న చలపతిని చూసినా ఆగ్రహంగానే ఉన్నది శైలజకు. ఆవేశం కాదు, ఆరాటం. ప్రాణ స్నేహితురాలు అర్ధాయుష్కురాలైందని బాధ. గిరిజ మీకు దగ్గరి బంధువో స్నేహితురాలో అయితే మీరంత శాంతంగా ఉండగలిగేవారా? ఈసారి చురుగ్గా చూశాడు చలపతి. శైలజ, మిమ్మల్ని బాధ పెట్టాలని నా అభిమతం కాదు. కానీ ఒక్క మాట అడుగుతాను. గిరిజ తల్లి తండ్రి అన్న వచ్చారు కదా, అందులో ఒక్కళ్ళు కూడా మా పిల్ల ఇలా ఎందుకు తెగించింది, మీరేం చేశారు అని నిగ్గదీసి అడగడం లేదు ఎవరిని. ఇది ఆశ్చర్యంగా లేదు మీకు? ఇక మీరు నేను ఎంత నెత్తి నోరు కొట్టుకుంటే మాత్రం లాభమేమిటి? వాళ్లకు తెలియదుగా తను విషం తాగినట్టు. స్పష్టంగా తెలియక్కర్లేదు. ఏమాత్రం దూరంలో ఉన్నారు గనక వాళ్ళొచ్చే వరకు శవాన్ని ఉండనీయకుండా గప్చుప్గా ఎందుకు తగిలేశారని ఒక్కళ్ళు అడగడం లేదు. నిజమే, నీరసంగా అన్నది శైలజ. అంతేకాదు, మీరు నమ్మగలుగుతారో లేదో, నేను ఒక యథార్థం చెబుతున్నాను. దానికి రుణం తీరిపోయింది, వెళ్ళిపోయింది. ఏం చేస్తాం? నిక్షేపం లాంటి పిల్లవాన్ని బయటికి పోనీకూడదు. తర్వాతి పిల్లని కట్టపెడదాం. అది గిరిజ తండ్రి శేషాద్రి తల్లి మరో ఇద్దరు ఇరుగు పొరుగు మంతనాలాడ్డం నా చెవులారా విన్నాను. హవాక్కైన శైలజ పలు భావాలతో కూడిన విప్పారిత నేత్రాలతో చలపతి దశ చూస్తూ ఉండిపోయింది. చలపతి భావయుక్తంగా తల పంకించాడు. ఇంకా శవం లేవకుండానే రెండో పెళ్లికైనా పదో పెళ్లికైనా మంతనాలు జరిపే ఈ జాతి వేరుపురుగు ఎక్కడ పుట్టి పదిలంగా దాక్కున్నదో ఆలోచించగలిగితే కాస్త ఆలోచించండి. నేను వెళ్తున్నాను. శైలజ మాట్లాడకుండా చూస్తూ ఉన్నది. గుమ్మం దాటుతూ వెనక్కి తిరిగాడు చలపతి. శైలజ, ఒంటరిగా కూర్చొని మరీ దిగ్రుల్లి పడిపోకండి. కాస్త మనసు దిట్టం చేసుకోండి. రేపు వస్తాను. తిరస్కారంగా చూస్తూ కూర్చున్న తావుండి లేచిన శైలజ ఒడిగా నడిచింది చలపతి దశ. రానవసరం లేదు, ఎవరి ఓదార్పు అవసరం లేదు నాకు అన్నది ఖండితంగా. అనుకోని ఈ విదిలింపు చలపతిని విస్మయ చేకితుని కావించింది. శైలజను అర్థం చేసుకోలేక తికమక పడుతూ ఉన్నట్లుగా ఉన్నవి అతడి చూపులు. శైలజ స్వరంలో తీవ్రత అధికమైంది. నాపై అనవసర శ్రద్ధ ప్రదర్శించిన అవసరం లేదు. మగవారి తీపి మాటలకు నటనలకే మైమరిచిపోయి విషపు కోరలలో చిక్కుకునే అందరిలాంటి ఆడది కాదు ఈ శైలజ. చలపతి నేత్రాల్లోని ఆశ్చర్యం అంతరించి గాంభీర్యం అలంకరించింది. సూటిగా శైలజ వదనంలోకి చూస్తూ నిర్దిష్ట స్వరంతో అన్నాడు. అటువంటి నిగ్రహ నిశ్చలతలు ఉండడం చాలా అవసరం. నాకదే సంతోషం కూడా. కానీ ఒక్క నిజం మాత్రం వినండి. జీవిత సత్యాలకు సహజ వాస్తవికతలకు దూరంగా పారిపోయే మీ వంటి పిరికి వారితో జీవితం పంచుకోవాలనుకునే అవివేకిని కాను. శైలజ వదనం అవమానంతో రోషంతో అరుణిమ దాల్చింది. ఏమి ఇతడి వాచాలత? నేను పిరికిదాన్నా అని అంతరంగా అభిమానపడుతూ ఉన్నట్లుగా ఉన్నాయి ఆమె ముఖ కవలికలు. గమనించిన చలపతి ముఖంలో కొద్ది బాధ ప్రస్ఫుటమైనది. సారీ శైలజ, ఎన్నడూ లేనిది చాలా త్వరపడి మాట్లాడనివాళ. అనుకోకుండానే కొంత స్నేహం అంటూ ఏర్పడింది మన మధ్య. ఆ స్నేహానికి కారకురాలైన వదిన గారి మరణం మన ఇద్దరి మతులను కూడా పాడు చేసి వదిలిపెట్టిందనుకుంటాను. నా మాటలు మనసున పెట్టుకోవద్దు, మర్చిపోండి. స్నేహంగానే విడిపోదాం. గుడ్ లక్. స్థానువు వలె నిలబడిన శైలజ చాలాసేపటికి గుర్తించింది చలపతి నిష్క్రమించాడని, అది అర్ధరాత్రి సమయమని.
యాంత్రికంగా తలుపు ములిసి వచ్చి పడుకున్నదే గాని ఆమె ఒక్క క్షణం కూడా ఆదమరిచి కన్ను మూయలేకపోయింది. విషం త్రాగి మరణ యాతన పడిన గిరిజ. నేను జీవితం చూశాను, నువ్వే పిరికిదానివే అంటూ ఆఖరి క్షణాలలో కూడా తనతో వాదన పెట్టుకున్న గిరిజ. డోంట్ హేట్ మీ, ప్లీజ్ లవ్ మీ శైలు అర్థించిన గిరిజ. పురుషులంతా ఒక మాదిరిగానే ఉండరు, పెళ్లి చేసుకో శైలు అని అంత్య సమయంలో కూడా స్నేహితురాలిపై శ్రద్ధ కనిపించిన గిరిజ. చీతిలో మంటలకు ఆహుతైపోయిన గిరిజ. అబ్బా, ఏటి చూసినా కన్ను మూసినా తెరిచినా ఆ విగత జీవి జ్ఞాపకాలే. అంతవరకు ఏనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరగని భయము, ఒంటరితనము ఆవరించాయి శైలజను. గజగజ వణికిపోతూ లైటు వేసుకొని కూర్చున్నది, నిద్రపై ఆశ వదులుకొని. రే ఎలా గడిచిందో, ఆ తర్వాత 4 రోజులు ఎంత యాంత్రికంగా గడిచాయో ఆమెకి తెలియదు. అప్పుడే గిరిజ చనిపోయి 2 రోజులా? అరే, నా స్నేహితురాలు చనిపోయి 4 రోజులు అయిపోయాయా? నమ్మలేనట్లుగా లెక్క పెట్టుకుంటుంది ఒకసారి, దుర్భర దుఃఖంలో మునిగిపోతుంది మరోసారి. శైలజ, అసలు క్లాసెస్ అటెండ్ అవ్వడం లేదేమిటి మీరు? ఏమిటి అదోలా ఉంటున్నారు? బెదురుతూనే అడిగింది అహల్య ఒకనాడు. ఏం లేదు, ముక్తసరిగా అన్నది శైలజ. చాలాసేపు తటపటాయిస్తున్నట్లు కూర్చున్న అహల్య ఆఖరుకు అన్నది, మీ స్నేహితులు మిమ్మల్ని గురించి అడిగారు. ఎవరు? నాకెవరు స్నేహితులు లేరు ఖండితంగా అన్నది. చలపతి గారు ఏమడిగారు? మీరెందుకు చదువు మానేశారని. ఈసారి అడిగితే తనకు అనవసరమన్నానని చెప్పు. అతడి గురించి అతడేమన్నా ఏమడిగినా నీవు నాకు చెప్పనవసరం లేదు ఇక మీద. అహల్య అయోమయంగా చూసి మౌనంగా వెళ్ళిపోయింది. అయితే ఇంకా నా విషయంలో కుతూహలం పోలేదన్నమాట అతడికి. కోపంగా తలపోయే ప్రయత్నించింది కానీ ఎంత ఆగ్రహం తెచ్చుకుందామన్నా సాధ్యపడడం లేదు. చలపతి సౌమ్యుడు, సరళ స్వభావి అని మనసులో ఏ మూల నుండో ఎవరో చెబుతూ ఉన్నట్లే అనుభూతి కలుగుతూ ఉన్నది. నేను విదిలించుకొట్టిన నా యోగక్షేమాలు ఎంత శ్రద్ధగా ఆరాధిస్తున్నాడో. ఒక్క క్షణం మనసు మృదువుగా ఆలోచించింది. ఎందుకు తీయడు? మగవాడి స్వభావమే అంత. విసుగు తెచ్చుకుంటూ ఆ తరహా ఆలోచనలను అదిలించింది. మనసు బాగుండని నాడు, కాలక్షేపం కానినాడు, ఏదైనా సలహా కావలసిన నాడు గిరిజ వద్దకు పరిగెత్తేదానను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది? వరుసగా వారం రోజులై వెళ్ళకపోతే కోపంగా కబురంపేదానవు, కనిపించగానే కస్సుమని లేచేదానివి. ఎక్కడికి పోయావే గిరిజ? నాతో ఇక నీలా దెబ్బలాడే వాళ్ళు ఎవరున్నారిక్కడ? ఒక్కొక్క తలంపుతో ఒక్కో కన్నీటి చుక్క రాలి పడుతూ ఉండగా అస్తిత్వాన్ని విస్మరించి కూర్చున్న శైలజ ఎవరో రావడం గమనించనే లేదు. ఎందుకండి అలా ఉంటున్నారు ఈ మధ్యన? చనువుగా అడుగుతూ ప్రవేశించిన అహల్య వెంట మరకతం కూడా ఉండడం గమనించింది శైలజ. శైలజ మనస్సు ఒక్కసారి భగ్గుమన్నది. గిరిజకు పేర్చిన చేతిలోని నిన్ను కాల్చి పారవేదును, నాకే అధికారం ఉంటే అనుకున్నది కసిగా. మీ స్నేహితురాలు గిరిజగారు చనిపోయారట కదూ? మన స్నేహితులంతా అనుకుంటూ ఉంటే విన్నాను అన్నది అహల్య మరలా. ఎవరనుకుంటున్నారు? మన స్నేహితులంతాను. శైలజ చాలాసేపు మాట్లాడలేదు, మనస్సును అదుపులో పెట్టుకుంటున్నట్లుగా. అందుకే మీరు చాలా బెంగ పెట్టుకొని చదువు నిర్లక్ష్యం చేస్తున్నారనుకుంటాను. అహల్య తిరిగి ఒగలు ఒలికించుతూ అన్నది. అహల్య వంటి అధమరాలు తనపై సానుభూతి చూపడమా? శైలజకు అభిమానం ఉంచుకొచ్చింది. అతి నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. నాకెందుకు బెంగ? చనిపోయిన ఆమె భర్తకే బెంగలేదు. బహుశా ఈ నెల దాటగానే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడనుకుంటాను. తన మాటలు మరకతంపై ఎలా పనిచేస్తాయో అన్నట్లుగా పరిశీలనగా చూసింది. ఆమె అంచనా తప్పు కాలేదు. మరకతం ముఖం కల తరిగిపోయి ఆముదం తాగినట్లుగా మారిపోయింది. ఇంత త్వరగానా అన్నది ఆశ్చర్యంగా మరకతం. అబ్బా, మరి అన్యాయం కాదు? ఈ మొగజాతి ఎంతకైనా తగదురు. ఎలా మర్చిపోతారో భార్యను అంత త్వరగా అన్నది అహల్య. శైలజ నిదానంగా నిబ్బరంగా చూసింది ఆ ఇరువురి దశ. ఎందుకంత ఆశ్చర్యం? అంతే తేలికగా అన్నది. భార్య బ్రతికుండగానే ఆమె బాధతో నిమిత్తం లేకుండా విచ్చలవిడిగా తిరిగేవారు ఎంతమంది లేరు? వివాహితులని తెలిసి వెంటపడి సంసారాలను విచ్ఛిన్నం చేసి శూర్పణఖలు ఎంతమంది కనిపించడం లేదు నేడు? ఇక భార్య చేస్తే మరొకతను కట్టుకోవడంలో ఆశ్చర్యమేముంది? 4 డబ్బులున్న వాడైతే చాలు, ఎన్నో పెళ్ళైతేనేం
తల వంచి తాళి కట్టించుకునే తలమాసినోళ్ళు అనేక మంది. కక్షగా అనేసింది. అన్నట్టు నాకు టైం అయిపోతోంది, వస్తానండి, వస్తా అహల్య. గబగబా అనేసి పరిగెత్తినట్లే వెళ్ళిపోతూ ఉన్న మరకతం వెనకని అహల్య కూడా వెళ్ళిపోయింది. శైలజకు తెలుసు వాళ్ళు పని ఉండి పారిపోలేదని, తన మాటల ఈటెలు తరిమి వేశాయని.